ఏం పేకవని ఏంటని అంతమంటున్నావు? మనమంతా ఒకటే కదా. నీకు ఏదైనా అయితే నేను చూస్తూ ఊరుకుంటానా? అది సమనేగా. తెలుసుకుని వస్తా. రండి రండి రండి. ఏంటి సెల్ఫీనా? తమ్ముడా పడతావమ్మా, పడతావు. ఓకే, ట్యాగ్ చేయడం మర్చి. ఓకే, ఫ్యాన్స్. ఇంకేం చెప్పు. మాణిక్యం కేసుని సపోర్ట్ చేయడానికి వచ్చావు కదా, దొబ్బే ఇక్కడి నుంచి. మాణిక్యం ఏమైంది దానికి? నీకు తెలీదు? తెలీదురా. మన ఇంటి ఫంక్షన్కి వచ్చావు, నీకు వెల్కమ్ చెప్పాలి కదా. బాదాపల్లి తాగుతావా? వెల్కమ్ చెప్పడానికి వచ్చావు. నేను పంపిన సమనే కదా అది. అవును నిజమే, మీ పేరే మెన్షన్ చేస్తుంది. చెప్పనే లేదే. చెప్తా. అన్నిటినీ బ్యానర్లు వేసి షో ఆఫ్ చేయడానికి నేనేం నీ టైప్ కాదు. శాలిని, అంత మాట అన్నావేంటి? మనకి పబ్లిసిటీ అసలు పడదు. ఓకే, యు సచ్ ఎ ఫిప్స్టర్. ఫిప్స్టర్? చూడు చాలు, నువ్వెప్పుడు నన్ను తప్పుగానే అనుకుంటున్నావు. విజయ్, నేను నీకు చిన్నప్పటి నుంచి తెలుసు. తప్పు చేసే వాళ్ళకంటే తప్పు చేసే వాళ్ళకి వకాలతో పుచ్చుకునే వాళ్ళంటేనే నా పరమాశయం. ఇన్నేళ్ళగా చెప్తున్నా, నీకు ఇది బుర్రకెక్కలేదు కదా. నేనేం చెప్తున్నా వినకుండా ఇష్టానికి మాట్లాడుతున్నావేంటి? నువ్వేం చెప్తున్నావో, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు మొత్తం తెలుసు. ఏంటండి, ఏం తెలుసు నీకు? నువ్వు అబద్ధం చెప్పినా, ప్రపోజ్ చేయడానికి వచ్చినా నీ మొహంలో అది సబ్ టైటిల్స్తో సహా కనిపిస్తుంది. హాయ్ హాయ్. బోర్ కొడుతుందా? పెకేస్తావా? శాలిని, ప్రపోజ్ చేశాను. ఎప్పుడు? మొదటిసారి బాలమామ పెళ్లిలో పసి పిల్లలని కూడా చూడకుండా రోజుద్దాం అనుకున్న ఎదవ్వే కదా నువ్వు. పైగా హిందీ నేర్చుకుందామని ఆల్ ఇండియా రేడియో వినేవాడు. శాలిని, ఏంట్రా? ఏమీ లేదంటీ. రా. రెండోసారి మూగ ప్రేమ. శాలిని, నాకు బలన్స్ ఇద్దాం అనుకుని మా అమ్మకిచ్చి దొరికిపోయారు సార్. ఎవడ్రాది? మూడోసారి నువ్వు పోలీస్ ఇంటర్వ్యూకి వెళ్తున్నావు, నేను బార్ ఎగ్జామ్స్కి. 29C బస్, ఎవ్వరూ లేరు. ఆల్మోస్ట్ లవ్ లెటర్ ఇచ్చేబోయి భయంతో వెనక్కి వెళ్ళిపోయావు. ఎదిగో ఇదే మొహమే. చూడు చాలు, మొదటి 2 సార్లు కూడా ఒక లెవెల్కి ఒప్పుకుంటాను. మూడోసారి అయితే ఛాన్సే లేదు. నేనున్న ఎగ్జామ్ నుంచి నేను అసలు పట్టించుకోనే లేదు. శాలిని, మాతో కి గతి గతి గోలియా. ठीक आती है. విజయ్ రండి. పర్లేదు మేడం. మీతో నించుంటే మేము ట్రెండ్ అవుతాం. వచ్చి నించోండి. థ్యాంక్ యూ. టేక్ కేర్ అమ్మా. విజయ్, ఐ నీడ్ టు టాక్ టు యూ యాక్చువల్లీ. కమ్ జెంటిల్మెన్, ఈయన మీకు తెలుసు కదా, ఇన్స్పెక్టర్ విజయ్ ప్రకాష్. లాస్ట్ 3 monthsగా 18 సార్లు #AP పోలీస్ అని ట్రెండ్ అయింది ఈయన వల్లే. రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. మన అవుట్ రీచ్ ప్రోగ్రామ్కి ఇన్నే మ్యాస్కాట్గా పెట్టాలనుకుంటున్నాం. ఐ థింక్ హీ షుడ్ బి ద ఫేస్ ఆఫ్ ఏపీ పోలీస్. ఇతను ఫేస్ ఆఫ్ ఏపీ పోలీస్ అయితే మరి మేమంతా ఎవరు మ్యామ్? మేము ఈ డిపార్ట్మెంట్ కోసం చాలా అచీవ్ చేసాం అండ్ వీ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఈయన ప్రాపర్ హిస్టరీ తెలుసుకోకుండా ఈయన్ని ఫేస్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అని పొగడకండి. చాలా హర్టింగ్గా ఉంది. మా ఇంటి ఫంక్షన్ అంటున్నాడే, ఇది నిజంగా ఆయన ఇంటి ఫంక్షనేనా అని అడగండి. వీళ్ళ బాబు ఒక దేశద్రోహి, హంతకుడు. ఇలాంటోడిని డిపార్ట్మెంట్లో జాయిన్ చేసుకోవడమే తప్ప అనుకుంటుంటే మీరేంటి మేడం వీడిని పట్టుకొని ఫేస్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అంటారు? వాట్ అ బ్లడీ షిట్. సార్ ఫంక్షన్ టైంలో ఇవన్నీ ఎందుకు సార్? విజయ్, మీరు వెళ్ళండి, వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకోండి, వెళ్ళండి. ఇతని ఫ్యామిలీ గురించి ఏమైనా చెప్పమని. ఎంత పెద్ద దేశద్రోహమో తెలుసా? వీడు బాబు ఒక దేశద్రోహి. మీ అబ్బాయి ఒక దేశద్రోహి. చేయడానికి ఎంత డబ్బు తీసుకున్నావు? ఇతని ఫ్యామిలీ గురించి ఏమైనా చెప్పమని. ఇదిగో వేడి కాఫీ. ఎంతసేపు పట్టుకోవాలి? తాగు. అరే, వాడొక వేస్ట్ బఫూన్ గాడు. నువ్వు వాడి మాటలు పట్టించుకుంటున్నావా? వాడి షర్టుకు స్టార్ ఉంటే వాడేమన్నా మెగాస్టారా? వాడు తీసుకున్న లంచంలో 5% లంచం నేను తీసుకొని ఉంటే ఆకాశంలో ఉండే మొత్తం స్టార్స్ ఈ బాబాయ్ షర్ట్ మీదే ఉండే తెలుసా? నీ గర్ల్ ఫ్రెండ్కి బాబు అయితే ఏమైనా వాగచ్చా? ఆయన ఒకటే మాట్లాడుతున్నాడా? ఊళ్ళో అందరూ మాట్లాడుతున్నారు. మా నాన్న మొహం కూడా నాకు గుర్తులేదు. వాడు చేసిన తప్పుకు అందరూ నన్ను చంపుకు తింటున్నారు. ఆడు పారిపోయి బతికిపోయాడు. కుటుంబం మొత్తం చచ్చిపోయింది. పోతూ వాళ్ళ నన్ను కూడా బాగా. నీకు నేను లేనా? ఏం భవానీ లేదా?
నువ్వు ఎన్నిసార్లు ఇలా మధ్యరాత్రిలో లేచినా నీ కోసం నేను అన్నిసార్లు కాఫీ తెచ్చిస్తూనే ఉంటాను. నేనేం మాట్లాడుతుంటే నువ్వే మాట్లాడుతున్నావు. డిపార్ట్మెంట్లో నాకు ఎంత పేరుంది? ఒక బ్లాక్ మార్క్ అయినా ఉందా? లేదు. ఏపీ పోలీస్ చుట్టూలో ట్రెండ్ అయింది ఎవరి వల్ల? అవన్నీ గుర్తురా వీళ్ళకి. డిపార్ట్మెంట్లో చేరినప్పుడు మా నాన్న దేశద్రోహి అని ఒకే ఒక ఫైల్ ఉండేది. నేను ఎన్ని మంచి పనులు చేస్తే దాని మీద ఎన్ని ఫైల్స్ పెట్టినా కిందున్న ఆ ఒక్క ఫైల్ని తీసి పైన పెట్టి నేను చేసిన మంచినంతా కప్పేస్తున్నారు. నాకంటూ ఒక గుర్తింపు లేకుండా పోయింది బాబాయ్. రే విజయ్, గుర్తింపు కోసం నువ్వు వెతికితే అది నీకు దక్కదు. అదే నిన్ను వెతుక్కుంటూ రావాలి. ఇదంతా నీ వల్లనే అయ్యా. చిన్నప్పటి నుంచి నువ్వు మా నాన్ననే అని చెప్పి పెంచొచ్చు కదా. ఎందుకు బాబాయ్ అని చెప్పావు అసలు? నేను మీ నాన్న అంటే నువ్వు నమ్మచ్చు, ఊళ్ళో వాళ్ళు నమ్ముతారా? తాగేసి పడుకో. బాబాయ్ అంటేనే నమ్మట్లేదు, బాబు అంటే ఎలా నమ్ముతారు చెప్పు? ఐటమ్ నంబర్ 73, రిట్ పిటిషన్ నంబర్ 11/20, పిటిషనర్ సమీరా థామస్. క్వాలిటీ ఉన్న నీళ్ళని ఉచితంగా ఇవ్వాల్సిన బాధ్యత గవర్నమెంట్ది. దాన్ని ప్రైవేట్ సెక్టర్కి ఇవ్వకూడదు. For the service of the people, we kindly request an order to stay on One India, One Pipeline Malotship. ఈ ప్రాజెక్ట్ పబ్లిక్ ఇంట్రెస్ట్ వల్లనే ప్రారంభించబడింది. గవర్నమెంటే అన్ని చేయాలంటే అది కుదరని పని. ప్రైవేట్ వాళ్ళ సహకారం కూడా అవసరం ఉంటుందిగా. దెర్ ఇస్ నథింగ్ అన్కాన్స్టిట్యూషనల్ అబౌట్ వన్ ఇండియా వన్ పైప్లైన్ ప్రాజెక్ట్. అందువల్ల పిటిషన్ ఫైల్ ఇస్ డిస్మిస్డ్. నెక్స్ట్. మీరెవరు? మీకేం కావాలి? నీది నాది ఒకటే లక్ష్యం. అండ్ ఐఎమ్ యువర్ లాస్ట్ హోప్. 6 o'clock ట్రైన్. బీ ఆన్ టైమ్ బట్ మిస్ ద ట్రైన్. మా డాక్టర్ అపాయింట్మెంట్ ఎన్నింటికి? నానా తొందరగా వెళ్తే తొందరగా వస్తాం, సరేనా? నాకు ఇంక చాలు. గుడ్డు దోశ లాగించు. విజయ్, డబుల్ రోస్ట్ ఎగ్ దోశ నాకు కూడా. మిక్కింది చాలు. ఈ ఇంట్లో ఎవరు ప్రెగ్నెంటో అర్థం కావట్లేదు. నీకేం బాబు, నీది కూర్చునే ఉద్యోగం, నాకు తిరిగే ఉద్యోగం. ఎప్పుడు రౌండ్స్ లోనే ఉండాలి. టైంకి తినకపోవటం వల్లే పోలీసు వాడికి పొట్టొచ్చేది. మిలిటరీ వాళ్ళు ఏమన్నా స్విగ్గీలో ఆర్డర్ చేసి తింటున్నారా? వాళ్ళు ఫిట్గా లేరు. ఆప్షన్ లేక లైట్ తీసుకుంటున్నారు కానీ స్విగ్గీ వస్తే సీక్కుంటూ తినరు. ఎక్కడా? సరే 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 బాబు విజయ్, ఏయూ దగ్గర పర్మిషన్ లేకుండా పోరాటం చేస్తున్నారట. గుంపుని చెదరగొట్టమని ఆర్డర్. ఓ దోశ గొప్ప రిపోర్ట్ చూసాను సార్, అలర్ట్గానే ఉన్నాను. సార్ ఏమమ్మా టిఫిన్ చేసావా? ఎక్కడ సార్, పర్మిషన్ లేకుండా గుంపు కొడి ప్రాణాలు తీస్తున్నారు. వాట్సాప్ రూపా? అవును సార్, జెట్ స్పీడ్ లో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. జామన్ తీసుకురమ్మను. జామన్ వెహికల్ పంపించండి. ప్రెస్ వాళ్ళు వచ్చారా? అదిగో అక్కడ ఉన్నారు సార్. కార్ కరెక్ట్గా ఉందా? కరెక్ట్ గానే ఉంది సార్. హే, నా ఫోన్ సిగ్నల్ రాట్లా. మళ్ళీ ఇంకో 5 వస్తున్నారు, కానీ అంతకు మించి ఎవరిని పిలవలేదు. ఇంటర్నెట్ సిగ్నల్స్ పనిచేయట్లేదు. గ్రూప్ లీడర్ ఎవరమ్మా? అదిగోండి సార్, గ్రీన్ చున్నీ అమ్మాయి, పేరు సమీరా. మేడం ఇటు రండి. చూడ్డానికి చదువుకున్న వాళ్ళ ఉన్నారు, పర్మిషన్ తీసుకుని ప్రొటెస్ట్ చేయాలని తెలీదా? అడిగాము, ఇవ్వలేదు. అన్నిటికీ వెయిట్ చేయాలి మేడం, ఇది ప్రజాస్వామ్య దేశం. మాకు మాత్రమే ప్రజాస్వామ్యమా? వయాసస్ కంపెనీకి లేదా? పైప్లైన్ ప్రాజెక్ట్ ని స్టాప్ చేయాలి. పోరాటం మా హక్కు. రైటే మేడం, కానీ అడ్డు కూడా మా బాధ్యత కదా. సార్ మీరు వాళ్ళకే సపోర్ట్ చేసి మాట్లాడుతున్నారు. తప్పు చేసిన వాళ్ళ కన్నా తప్పు చేసిన వాళ్ళకి ఒకరితో పుచ్చుకోవడమే పెద్ద తప్పు. ఈ డైలాగ్ చెప్పింది మీరేనా? చెప్పించిన వాళ్ళు ఇంకోళ్ళు ఉండాలి. ఇదే ఎక్స్పెక్ట్ చేశాను. ఏంటి సమీ, లంచ్ వండుతున్నాడు? ఎందుకు అనవసరంగా? అరే ఊరుకో, ఏం కాదు, మా ఏరియా ఏంటి ఏరియా బాయ్? ఏ మేడం మీకు వేరే లాయర్ దొరకలేదా? మేడం వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరండి, లేకపోతే నేను ఫోర్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇష్టం వచ్చినట్టు యూజ్ చేయకూడదు. ఇన్ పారీ డెలిక్టు, ఉభయ పక్షాల అపరాధం. అంటే ఇద్దరి వైపు తప్పున్నట్టే. మీరు అరెస్ట్ చేయగలరేమో కానీ మమ్మల్ని అడ్డుకోలేరు. అరెస్ట్ ఆర్డర్ ఉందా? లేదు. అయితే అది వచ్చే వరకు మమ్మల్ని పోరాటం చేసుకునివ్వండి. మీ ఆర్డర్ వస్తే అరెస్ట్ చేయండి. సరే, పోరాటం చేసుకుంటే కానీ పక్కకి వెళ్ళి చేసుకోండి. సైడ్ సైడ్ జరగండి, జరగండి, వెనకలండి. వెళ్ళండి. ఇవాళ మంచిగా టైం పాస్ అయ్యేలా ఉంది. మన పాప ఎండలో అవస్థ పడుతుంది. రోడ్ బ్లాక్ చేయకండి, పక్కకి వెళ్ళండి. పక్కకి వెళ్ళండి అమ్మా, చెప్తే అర్థం చేసుకోండి. పక్కకి వెళ్ళమ్మా.